విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్. చిట్టివలస జెడ్పీ హై స్కూల్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్. విద్యార్థులతో ముఖాముఖి పలు అంశాలపై కుశల ప్రశ్నలు అడిగిన ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. అత్యంత అరుదైన శస్త్రచికిత్సతో మరో రికార్డును నెలకొల్పిన కేజీహెచ్ వైద్య బృందం. మరణించిన పిండం ఆస్తి పంజరాన్ని బయటకు తీసినట్లు వెల్లడించిన పర్యవేక్షకాధికారి డాక్టర్ శివానంద. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ పాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్న సభ్యులు. జిల్లా స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే చిట్టివలస జెడ్పీ హై స్కూల్ ను సందర్శించారు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఈ మేరకు విద్యార్థులతో ముఖాముఖి పలు అంశాలపై కుశల ప్రశ్నలు వేసి ముచ్చటించారు. 10వ తరగతి బాలురకు ఫిజిక్స్ క్లాస్, అమ్మాయిలకు సోషల్ క్లాస్, 6వ తరగతి విద్యార్థులకు జాగ్రఫీ క్లాస్ ను తీసుకున్నారు. సిబిఎస్ఈ విధానం, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలపై విద్యార్థులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. పర్యటనలో ఆయన వెంట డిఈఓ చంద్రకళ, స్థానిక విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఉన్నారు. Good. Solar power, is it renewable or non-renewable? Renewable. What about wind? Renewable. What about tidal power? Renewable. Okay, so that is the difference. Renewable resource, it is less polluting. It can be renewed or converted into the same form. Okay, it can just like energy. Okay, it can either be created, not be destroyed. Yes. New energy is just that. Okay. Right. Here on the. Here on the. Ida. On the. Here on the. On the. అక్కడ కలర్ కూడా ఎక్కడ ఉంది? వైజాగ్ ఉంది. ఇక్కడ రోడ్ ఎక్కడ ఉంది? సమ్వేర్ హియర్. ఇక్కడ ఉంది. అవునా కదా? ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కింద ఉందా పైన ఉందా? కింద. అవి క్యాన్సర్ ఇక్కడ ఉంది కదా? We are closer to the equator. Equator, what is the degree? ఏ డిగ్రీ అంటాం? 0 degree. Tropic of Cancer 23 and not latitude. Tropic of Capricorn 23 and south latitude. ఓ మహిళ భరించలేని కడుపు నొప్పితో కేజీహెచ్కు వచ్చింది. వెంటనే టెస్టులు చేసిన డాక్టర్లు ఆమె కడుపులో ఎముకల గూడు ఉన్నట్లు నిర్ధారించి నిర్ఘాంతపోయారు. వెంటనే సర్జరీ చేసి ఎముకలు తొలగించారని కేజీహెచ్లోని పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద తెలిపారు. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని లిథోపెడియన్ గా వ్యవహరిస్తారని కేజీహెచ్ డాక్టర్లు వెల్లడించారు. ఇలాంటి సందర్భాల్లో మరణించిన పిండం కాల్సిఫై అవుతుంది. డేటా ప్రకారం ఇటువంటి కేసులు దేశవ్యాప్తంగా 25 కన్నా తక్కువ నమోదయ్యాయట. కేజీహెచ్ లో డాక్టర్ ఆనంద్ టీంతో కలిసి డాక్టర్ వాణి గత నెల 31న శస్త్రచికిత్సలు చేసి కడుపులోని శిశువుల ఎముకల గూండు తొలగించినట్లు తెలిపారు డాక్టర్ శివానంద. కేజీహెచ్లో ఒక అత్యరుదైన కేసు ఒకటి ఆపరేట్ చేయడం అనేది జరిగింది. ఇది మా గైనిక్ విభాగం శ్రీ వాణి గారు ఆవిడ బృందం దీన్ని ఆపరేట్ చేయడం అనేది జరిగింది. దీంట్లో జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్ గారు, ఎనస్థీషియా ప్రొఫెసర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అయ్యి సక్సెస్ఫుల్గా ఆ ఆపరేషన్ జరిపించి తల్లిని మంచిగా ఇంటికి పంపించడం అనేది జరిగింది. ఇది ఎందుకు ఇంత అత్యరుదని చెప్తున్నానంటే, ఇప్పటి వరకు మేము డేటా కలెక్ట్ చేస్తే ఓన్లీ 27 కేసెసే ఇండియాలో రిపోర్ట్ అయ్యాయి. 300 సంవత్సరాల నుంచి మనం క్యాల్కులేట్ చేస్తే, ఇలాగే 300 సంవత్సరాల నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం చూస్తే ఓన్లీ 300 కేసులు మాత్రమే రికార్డ్ అయ్యాయి. 300 ఇయర్స్కి 300 కేసెస్ మాత్రమే రికార్డ్ అయ్యాయి. అంటే సంవత్సరానికి ఒక్క కేసు మనం చూస్తాం ఎక్కడో ఒక దగ్గర. సో అలాంటి కేసు ఇక్కడ మన దగ్గర ఇది రికార్డ్ అవ్వడం అనేది జరిగింది. దీంట్లో ఏంటంటే ఫీటస్ బ్రతికి ఉండదు, కాకపోతే ఆ ఫీటస్ యూట్రస్లో లేకుండా బయట అబ్డమెన్లో ఏదో ఒక పార్ట్ దగ్గర అది ఉండిపోయి అది డెవలప్ అవుతుంది బ్లడ్ సప్లై తీసుకొని. కానీ అది బ్లడ్ సప్లై సరిపోదు కాబట్టి ఆ ఫీటస్ లోపలే చనిపోతుంది. చనిపోయిన తర్వాత దానికి మనం స్కానింగ్ చేసి
అది నిర్ధారణ చేసుకొని మా వాళ్ళు దానికి ఆపరేషన్ చేశారు, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆపరేషన్ చేసి ఆ ఎముకల గూడుని బయటికి తీశారు. బయటికి తీసి ఓన్లీ బోన్స్ మాత్రమే ఉన్నాయి. బోన్స్ ఫార్మ్ అయ్యాయంటే మనం ఎప్పుడో 25 వీక్స్ కింద మనం దాన్ని క్యాల్కులేట్ చేస్తాం. 25 వీక్స్ అయితేనే మనకు అది వస్తుంది. సో ఆ తల్లి తమ సమస్యలపై నిష్పక్షపాతంగా పనిచేసిన పోలీసు అధికారులను తమ సమస్యలకు పూర్తి పరిష్కారం లభించే వరకు బదిలీ చేయకుండా ఉండాలని అదాని గంగవరం నిర్వాసిత ఉద్యోగుల సంఘ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్త దిబ్బపాలెం గ్రామ దేవతల ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతినిధులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గంగవరం పోర్టు వస్తే గంగవరం దిబ్బపాలెం గ్రామ యువతకు మేలు జరుగుతుందని ఎంతో ఆశపడి సుమారు 1843 ఎకరాల భూమిని ₹1 ఇవ్వడం జరిగిందన్నారు. పోర్టు ఏర్పడిన తర్వాత నిర్వాసిత ఉద్యోగులుగా జీపీఎస్ కేటగిరీలో దిబ్బపాలెం గ్రామానికి 300 ఉద్యోగాలు, గంగవరం గ్రామానికి 300 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు చాలీచాలని జీతాలతో నిర్వాసిత ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై ఎన్నో పోరాటాలు, ధర్నాలు, నిరసనలు చేసినా తమకు పూర్తి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గంగవరం, దిబ్బపాలెం, జాలారపల్లిపాలెం, చిన్నపల్లిపాలెం, అలాగే శ్రీనగరం, దిబ్బపాలెం ఈ 5 గ్రామాలు కలిపి గంగవరం పోర్టు వస్తే మా జీవితాలు బాగుంటాయి కదా అని చెప్పి 1843 ఎకరాల భూమిని ₹1 చొప్పున గవర్నమెంట్కి ఇవ్వటం జరిగింది. గంగవరం పోర్టు నిర్మాణంలో భాగముగా మాకు ఉద్యోగాలు లేవని ముందుగా చెప్పేటప్పటికీ మాకు ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఉద్యమం చేయడం జరిగినది. ఉద్యమంలో భాగంగా ఒక ప్రాణం కోల్పోయాం. అనేక మంది కేసులు కూడా పెట్టుకోవడం జరిగినది. గంగవరం పోర్టు మేనేజ్మెంటు దిగి వచ్చి దిబ్బపాలానికి 300 ఉద్యోగాలు, గంగవరం గ్రామానికి 300 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చి ఉన్నారు. హామీలో భాగంగా 300 ఉద్యోగాలు దిబ్బపాల కాలనీ వరకు 1 సంవత్సరం ముందుగా ఇచ్చారు. రెండో దఫలో గంగవరం గ్రామస్తులకు 300 ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాల నుంచి పేరు చెప్పి మోసపూర్వకమైన జీపీఎస్ అని చెప్పేసి సాఫ్ట్స్ అండ్ ఎస్టాబ్లిష్లో మమ్మల్ని ఉద్యోగాలు పెట్టి మమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీస్గా చూపించుకుంటా కాంట్రాక్ట్ బేసిక్లో చూపించి ₹4,702తో మాకు జీతం ఇచ్చి ₹3,700 బేసిక్తో ఇప్పటి వరకు కూడా 16 సంవత్సరాలు అవుతుంది నేటుకు. ఇప్పటి వరకు కూడా ఆ బేసిక్ని పెంచకపోవటము, అక్కడ ఉద్యోగం చేస్తున్న కార్మికులకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవటము, అలాగే వైద్యం కల్పించకపోవటము, జీతం పెంచకపోవటము, ఇటువంటి బాధలతో ఉండేటప్పుడు దఫాలుగా మేము మేనేజ్మెంట్ని అడగడం జరిగింది. కల్పిస్తాం, అదిగో మీ భవిష్యత్తు బాగుంటాయని చెప్పుకుంటూ వస్తూ ఈలోపే అది గంగవరం పోర్టు వారు కార్మికులతో కానీ నిర్వాసితుల ఎంప్లాయీస్తో కానీ ఎవరితో చర్చించకుండా అదాని వరకు అప్పగించి వెళ్ళిపోయారు. అదాని పోర్టు వారు వచ్చిన తర్వాత అదాని వాళ్ళతో మేము దఫాలుగా చర్చలు జరపడం జరిగింది. మాకు మర్జీ కాలేదు, మర్జీ అయిన వెంటనే మీ భవిష్యత్తులు బాగుంటాయి, మీకు బంగారు బాట కల్పిస్తామని చెప్పేసి మోసపూర్వకంగా మాకు మాటలు చెప్పి ఎటువంటి కార్యక్రమాలు చేయనివ్వకుండా అడ్డుపట్టుకోవడం జరిగింది. ఈలోపు మర్జీ అయిపోయింది. మర్జీ అయిన వెంటనే మమ్మల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. మీరు మర్జీ అయిన తర్వాత సెటిల్మెంట్ కావాలని చెప్పేసి మేము మండిపట్టడం జరిగింది. ₹50 లక్షల ఆ రోజు డిమాండ్ పెట్టాం. చర్చలో భాగంగా మాకు ₹27 లక్షల వరకు ఇటు ప్రభుత్వం కానీ, పోలీసు డిపార్ట్మెంట్ వారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ గారు, కలెక్టర్ గారు వీరందరూ సమక్షంలో మాకు ₹27 లక్షల ఇస్తామని చెప్పేసి పోర్టు మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. అసిస్టెంట్ కమిషనర్ గారు, డీజీపీ సత్యబాబు గారు, మోసెస్ పాల్ ఏసీపీ గారు, అర్బర్ వీళ్ళ సమక్షంలో మాకు అగ్రిమెంట్ చేయడం జరిగినది. అది అగ్రిమెంట్లో భాగంగా మాకు 60 రోజులు టైం తీసుకున్నారు. 60 రోజుల టైంలో మాకు ఎటువంటి 27 లక్షలు కల్పించలేదు, కానీ 25 లక్షలు అయితే ఇచ్చారు. ఇంకా ₹2 లక్షల పెండింగ్ పెట్టారు. అది మాకు కల్పించాలి. అలాగే తర్వాత మాకు కేసులు ఒకటి ఉన్నాయి, ఆ కేసులు కూడా తీయించాలి. ఏదైతే 14 మంది భర్తలు చనిపోయిన వాళ్ళు, ఉద్యోగం కోల్పోయిన వాళ్ళకు హెల్ప్ చేస్తానన్నారు, అది కూడా చేసి పెట్టాలి.
తర్వాత మాకు ట్రైనింగ్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇస్తానన్నారు, అవి కల్పించాలి. మాకు అగ్రిమెంట్లోని ఆనాడు పెద్దలుగా డిపార్ట్మెంట్ ఎలక్షన్ కోడ్ సందర్భంలో మాకు అగ్రిమెంట్ చేయడం జరిగింది. అయితే మాకేంటంటే మా సమస్య పరిష్కారం అయినంత వరకు డిపార్ట్మెంట్ అధికారులు ఉంటానని కార్మికులందరికీ కూడా కమిటీ తరఫున ఒక బలమైన ఒప్పందాన్ని ఇచ్చారు, మాట ఇచ్చారు. కానీ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వ పరంగా ఉన్నత అధికారులందరినీ ఈ ట్రాన్స్లేషన్ చేయడం వల్ల మేము ఆందోళన చెంది ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మా సమస్యలు ఏంటంటే పూర్తిగా సమస్య పరిష్కారం అవ్వలేదు. ఇక్కడ మా కార్మికులకి 27 లక్షల ఒప్పందంలో భాగంగా 25 లక్షల రూపాయలు ఇచ్చారు, తక్కువ 2 లక్షల రూపాయల బ్యాలెన్స్ ఉంది. అలాగే మా కార్మికుల్ని అక్రమంగా ఒక 5గురిని తొలగించడం జరిగింది. జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం జాతీయ స్థాయిలో నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో సెప్టెంబర్ నెలలో అవగాహన ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్టు సంస్థ సభ్యులు జమీలా హనీఫా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు సమాజంలో మితిమీరిన స్వేచ్ఛ పేరుతో చోటు చేసుకుంటున్న అనర్థాల వల్ల మహిళలపై చెడు ప్రభావం చూపుతోందని, నిజమైన స్వేచ్ఛ అనేది కేవలం నైతికతతోనే సాధ్యమనే విషయాన్ని ప్రజలకు తీసుకువెళ్లేందుకు జాతీయ స్థాయి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్థ దేశంలో 75 ఏళ్ల నుంచి సమాజ సంస్కరణకై కృషి చేస్తోందని గుర్తు చేశారు. నైతిక మార్పు కోసం ఒక మంచి ప్రణాళికను రూపొందించామని, దీని ద్వారా విద్యార్థుల్లో, మహిళల్లో వివిధ అవగాహన కార్యక్రమాలు, సమావేశాలు, కౌన్సిలింగ్, వివిధ పోటీల్లో నిర్వహణ ద్వారా ప్రతి ఒక్కరిని కలిసి విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. తనకి ఇష్టానుసారంగా జీవితం గడపడం, ఇతరులకి హాని కలిగించే జీవితాన్ని గడపడం స్వేచ్ఛ అంటున్నాడు. కానీ అది నిజమైన స్వేచ్ఛ కాదు. యథార్థంగా ద ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, ద మ్యాన్ ఈజ్ నాట్ ద ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, ద మ్యాన్ ఈజ్ ద మోరల్ ఎగ్జిస్టెన్స్, ద మ్యాన్ ఈజ్ ద స్పిరిచువల్ ఎగ్జిస్టెన్స్, ద మ్యాన్ ఈజ్ ద social being. In all aspects we have to choose righteous path. That is the real freedom. అయితే ఈ 75 సంవత్సరాల నుండి ఈ జమాతే ఇస్లామీ హింద్ సంస్థ ఏదైతే కృషి చేస్తుందో దానికి ప్రతి ఒక్కరూ, ఈ గొప్ప కార్యాన్ని ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు మొదటిది స్త్రీలపై పెరుగుతున్న అత్యాచారాలు, వాటి కారణాలు. రెండవది వీటి నిర్మూలనకు జమాతే ఇస్లామీ హింద్ స్త్రీల విభాగం చేపట్టిన యాక్షన్ ప్లాన్. ఇటీవల కలకత్తా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఒక మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్పై పాశవికంగా అత్యాచారం జరిగి తర్వాత ఆమె హత్య జరిగింది. ఈ సంఘటన మొత్తం దేశాన్ని కుదిపివేసింది. ఈ చర్యకు వ్యతిరేకంగా డాక్టర్సే కాక ఇతర ప్రొఫెషనల్స్, ఇతర సంస్థలు తమ వేదనను, తమ క్రోధాన్ని ప్రదర్శిస్తూ తీవ్రంగా నిరసనలు చేపట్టాయి. ఈ నిరసనల వెల్లువ ఇంకా కొనసాగుతూనే ఉండగా పలుచోట్ల ఇలాంటి అనేక దుర్ఘటనలు రిపోర్ట్ చేయబడ్డాయి. ఉదాహరణకు గోపాల్పూర్, బీహార్లో 14 సంవత్సరాల ఒక దళిత అమ్మాయిపై గ్యాంగ్ రేప్ చేసి ఆమె హత్య చేయబడింది. అలాగే ఉత్తరాఖండ్లో ఒక నర్సు రేప్ చేయబడి మర్డర్ చేయబడింది. ఇంకా బాద్లాపూర్, మహారాష్ట్రలో 2 స్కూళ్ళకు వెళ్లే పిల్లలు, 4 సంవత్సరాల వయసున్న పసిపిల్లలపై ఆ స్కూల్లోనే పనిచేసేవారే సెక్షువల్ అసాల్ట్ చేశారు. అలాగే జార్ఖండ్లో 30 సంవత్సరాల ఒక వ్యాన్ డ్రైవరు నర్సరీ స్టూడెంట్పై అత్యాచారం చేశాడు. ఇవి కొన్ని నమోదు చేయబడిన కేసులు మాత్రమే మనం ముందుకొచ్చాయి. కానీ నిజానికి మన దేశంలో ప్రతి సంవత్సరం వేల కొలది స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ నమోదైనవి చాలా తక్కువ. టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. అంటే నైతికత లేని అభివృద్ధి విధ్వంసకరమైనది అని తెలియజేశారు. సో ఈ క్యాంపెయిన్ చేయడానికి మేము డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలకు చైతన్యపరచడానికి ప్రయత్నిస్తాము. సమాజంలో మహిళా సాధికారత కోసం తమ వంతుగా సహాయం అందించేందుకు వీలుగా విశాఖలో ఉమెన్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ వావాను ఏర్పాటు చేసినట్లు ప్రముఖ న్యాయవాది, ప్రస్తుతం దుబాయ్లో న్యాయవాదిగా సేవలందిస్తున్న అనురాధ ఒబ్బిలిశెట్టి తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళా అడ్వకేట్ల సమస్యలపై మాత్రమే కాకుండా సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు అండగా నిలవడానికి తమ సంఘం పనిచేస్తుందన్నారు. వావా అధ్యక్షులు అనురాధ పప్పు పలు ఆశయాలు, ఆలోచనలతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.
పేద మహిళలకు ఉచితంగా న్యాయ సేవలు అందించడంతో పాటు వారికి చట్టపరమైన అంశాలు హక్కుల పట్ల అవగాహన కల్పించనున్నట్లు అనురాధ ఒబ్బిలిశెట్టి తెలిపారు. దుబాయ్లో అడ్వకేట్ గా సేవలందిస్తున్న తాను గల్ఫ్ లో పనిచేస్తున్న భారతీయులకు న్యాయపరంగా సేవలు అందిస్తున్నట్లు అనురాధ ఒబ్బిలిశెట్టి వివరించారు. తన ఆలోచన ఎప్పటి నుంచో కూడా అది స్త్రీల పట్ల ఏదైనా చేయాలి, ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళని ఏదైనా చేయాలని ఆమె ఎప్పటి నుంచో తను ఆలోచించి అందరినీ మా యొక్క ఫ్రెండ్ సర్కిల్ అందరినీ కూడా సీనియర్స్ ఇంకా చాలామంది ఉన్నారండి లేడీ అడ్వకేట్స్, వాళ్ళందరితో కూడా ఆమె సంప్రదించి చాలా రకాలుగా ఆలోచించి పెట్టినటువంటి సంస్థ. అంటే మా సమాజంలో స్త్రీల విషయంలో లేడీస్ చాలామంది లీగల్గా తెలియని విషయాలు చాలామందికి ఉంటాయి. తర్వాత వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో కూడా వాళ్ళకి తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు. మన విలేజెస్లో అవ్వచ్చు, టౌన్లో కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. వాళ్ళని ఒక్కొక్క ఏరియా మేము సెలెక్ట్ చేసుకుని ఆ ఏరియాలో లీగల్ అవేర్నెస్కి క్యాంప్స్ పెట్టడం అని, తర్వాత మెడికల్ క్యాంప్స్ పెట్టడం అని, తర్వాత ఈ చిన్నపిల్లల విషయాల్లో స్కూళ్ళల్లో అబ్యూసింగ్ ఏవైతే అవుతున్నాయి, ఇలా ఏ సమస్య అయినా సరే లేడీస్ విషయంలో ఏ సమస్య మీద అయినా సరే మేమంతా ఉన్నామని చెప్పి మా వావా గ్రూప్ అందరము కూడా ముందుకు వెళ్ళడానికి మేము చాలా కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నాం. మా సంస్థ దగ్గరకు వచ్చి మా ఆఫీసు సిబిఎం కాంపౌండ్లో ఉంది, అక్కడికి వచ్చి ఎవరైనా సరే తెలియజేస్తే వాళ్ళకి మేము ఉచిత న్యాయ సలహాలు ఇస్తూ వాళ్ళ తరఫున మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళ తరఫున మేము కోర్టులోని కేసెస్ వేసి రిప్రజెంట్ చేస్తాము. కమర్షియల్ లాయర్, యాజ్ ఎ కార్పొరేట్ లాయర్, యాజ్ ఎ పర్సనల్ స్టేటస్ కేసెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. డివోర్స్ అండ్ మెయింటెనెన్స్, నాట్ ఓన్లీ సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ కూడా ఈ రోజుల్లో ఏంటంటే మీరు భార్య ఇద్దరు కలిసి సంపాదించినట్లయితే ఎవరి అవసరం ఎవరికి లేదు అనేటువంటి ఒక ట్రెడిషన్ బాగా డెవలప్ అవడం వల్ల చిన్న ఈగోయిస్టిక్ ఇష్యూస్ వల్ల ఏంటంటే పెళ్ళైన కొన్ని నెలలకే సంవత్సరానికి అందరూ కూడా విడాకుల వైపు పరుగులు పెడుతున్నారు. అదేంటంటే ఈ కల్చర్ ఇంకా ఫారిన్ కంట్రీస్లో చాలా ఎక్కువగా ఉంది. ఇవన్నీ ఒక ఇదైతే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత 2007లో చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకసారి ఫోన్ చేసి ఇట్లా మన వాళ్ళు ఉరిశిక్ష పడి షార్జా జైల్లో ఉన్నారు, మన తెలుగు తమ్ముళ్ళు వాళ్ళకి మీరు పూర్తి సహకారాన్ని అందించండి, ఒకవేళ ప్రభుత్వం అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఒకవేళ మీకైనా అందుబాటులో లేకపోతే మేమున్నాం ప్రతిపక్ష నేతగా మీకు కావాల్సిన సాయం చేస్తామన్నారు. అక్కడ నా ప్రయాణం 2007 నుంచి మొదలై ఈ రోజు వరకు 13-14 మందిని ఉరిశిక్ష నుంచి కాపాడి ఇక్కడ ఎవరి సహాయం లేదండి. అక్కడ ఎంబసీస్ కానీ, కౌన్సిలేట్ వారి ఆధ్వర్యంలో కానీ, ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో కానీ, అక్కడ ఉన్నటువంటి మంచి మనుషుల యొక్క సహకారంతో వాళ్ళందరికీ బ్లడ్ మనీ పే చేసి ఫ్యామిలీకి, విక్టిమ్స్ ఫ్యామిలీకి కాంపెన్సేషన్ పే చేసి వాళ్ళ దగ్గర నుంచి క్షమాభిక్ష తీసుకుని ఈ రోజు వరకు నేను 13 నుంచి 14 మంది వరకు వివిధ కేసుల్లో వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించడం జరిగిందండి. ఇది మెయిన్లీ ఏంటంటే ఇలాంటి క్రైమ్స్లో మన ఆంధ్ర నుంచి కన్నా కూడా తెలంగాణ నుంచి ఎక్కువ మంది కేసెస్లో ఇన్వాల్వ్ జరగడం జరిగింది. నేను చాలాసార్లు మన మైగ్రేషన్ డే రోజున వచ్చి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్పీకర్గా వచ్చి ఎలా రావాలి, వచ్చి ఎటువంటి చిక్కుల్లో ఇరుక్కోకుండా ఎలా వాళ్ళ గల్ఫ్ ప్రయాణాన్ని ఎలా సాఫీగా సాగించాలి అనే విషయం మీద ఎన్నోసార్లు వాళ్ళందరికీ కూడా నేను ఒక బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. ఇలా నా ప్రయాణంలో ఎంతో మందిని అక్కడ చనిపోయిన వారు అతి ఆత్మహత్యలు కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు, యాక్సిడెంట్ చనిపోయారు వాళ్ళు మృతదేహాలని వాళ్ళ ఫ్యామిలీస్కి చేరదీయడం కూడా జరిగింది. ఒక ఫిమేల్గా ఇవన్నీ కూడా కష్టం అండి. కానీ నా ప్రయాణం అలాగా గల్ఫ్ మైగ్రెంట్స్తో ఈ 19 years సాగిన తర్వాత అనుకోకుండా వీళ్ళ అసోసియేషన్ పెట్టడము, మీరు రావాలి ఒక ఇంటర్నేషనల్ లాయర్గా మీతో మేము కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ ఎవరైనా గల్ఫ్కి వెళ్ళి మెయిన్లీ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి మేట్స్ వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈ మధ్య శ్రీకాకుళం, విజయనగరం కూడా ఎక్కువయ్యారండి. ఎట్లీస్ట్ సిటీలో వైజాగ్లో ఉంటే ఏంటవుతుందంటే మినిమం నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి, ఎక్కడికి వెళ్ళాలి మనకి ఏమైనా కష్టం వస్తే అని. కానీ అదే మిగిలిన దేశాల్లో జిల్లాల్లో అయితే అంత లేదు. సో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్, వీ హ్యావ్ టు టెల్ వాట్ ఎగ్జాక్ట్లీ అలాంటి ఎక్విప్మెంట్ అక్కడ వాడాల్సి ఉంటుంది, అక్కడ వాళ్ళకి టెక్నికల్గా ఎటువంటి స్కిల్స్ ఉంటే మంచిది, వెళ్ళిన తర్వాత వాళ్ళ సమస్యలు వస్తే ఎలా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి. అండ్ వీఆర్ వెరీ క్లోజ్లీ వర్కింగ్ విత్ ద కలెక్టర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కమిషనర్ ఆఫ్ ద పోలీస్ సో దట్ ఎవరికైనా మనం ఏదైనా మన డివోర్స్ కేసెస్లో కానీ దేనిలో సమన్స్ సర్వ్ చేయాలన్నా ఆన్ ప్రోటోకాల్ మన త్రూ కౌన్సిలర్ ద్వారా చేయాలన్నా కూడా పూర్తిగా యూఏఈలో నా సహకారం అందరికీ కూడా ఉంటుందండి.
that is for sure. And I would like to thank our వావా అసోసియేషన్. ఎందుకంటే ఈ తెలుగు లాయర్స్ ఎవరైతే విశాఖపట్నం బార్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా నా తోబుట్టువులు. సో దే లైక్ మై ఫ్యామిలీ. సో నేను ఎప్పుడు కూడా వాళ్ళకి నేను దూరంగా, ఆఫ్ కోర్స్ వేరే కంట్రీలో ఉన్నా కూడా ఎప్పుడు వచ్చినా కూడా బార్కి వెళ్తే వాళ్ళతో కొంత టైం నేను స్పెండ్ చేసి వెళ్ళిన రోజులు ఉన్నాయి. నా పూర్తి సహకారం ఈ అసోసియేషన్కే కాదు, ఎనీ విక్టిమ్స్ ఎవరు ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళకి సహకారంగా ఉంటానని నేను. వాల్తేరు డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న కేఆర్ రావును తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఎన్ఎంయూ డిమాండ్ చేసింది. ఇటువంటి తప్పు లేకుండా అన్యాయంగా కండక్టర్ను సస్పెండ్ చేయడం పట్ల నిరసిస్తూ వాల్తేరు డిపో నుంచి గాంధీ బొమ్మ వరకు ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికులందరూ ర్యాలీని నిర్వహించి మహాత్మా గాంధీ విగ్రహానికి తమ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పీపీవి మోహన్, రాష్ట్ర కోశాధికారి వసంతరావు, వాల్తేరు డిపో సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. సరేనా ఏపీఎస్ఆర్టీసీ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఒక వాల్తేరు డిపో, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ వాళ్ళకి డిపో మేనేజర్ చేసిన అన్యాయం మీద నెల రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. శాంతియుత పందాల ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమం చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే, ఒక కండక్టరు తన విధులు నిర్వహించి అదే రోజు అదే డబ్బుల్ని కట్టినప్పటికి కూడా, గతంలో ఎన్నో రకాల కేసులు ఈ రకంగా జరిగినప్పటికి కూడా వాటినన్నింటినీ మినహాయించి కావాలనే ఉద్దేశపూర్వకంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ సభ్యులు అని చెప్పి యాజమాన్యం మరి ఆ కండక్టర్ని ఎటువంటి తాకీదు లేకుండా, ఎటువంటి లెటరు లేకుండా అక్రమంగా ఆన్ ది స్పాట్ సస్పెండ్ చేయడం జరిగింది. ఇది మేము అన్యాయము అని అడుగుతున్నందుకు మా మీద కక్ష సాధింపు చర్యలు, అందరి మీద కక్ష సాధింపు చర్యలు కూడా పై యాజమాన్యం కూడా దీనికి ఒత్తాసు చేస్తూ పలకడం జరుగుతుంది. వీటినన్నింటినీ ఖండిస్తూ మేము అక్కడ శాంతియుతంగా ధర్నాలు చేశాం, రెడ్ బ్యాడ్జెస్ ధరించాం, మా విషయాలన్నీ యాజమాన్యానికి తెలియపరిచాం. అదేవిధంగా యాజమాన్యానికి పై స్థాయి ఉన్నటువంటి అన్ని రకాల స్థాయి యాజమాన్యాలకి లిఖితపూర్వకంగా లెటర్లు ఇచ్చాం. ఇక్కడ డిపో మేనేజర్ గారు మా ఉద్యోగిని అక్రమంగా సస్పెండ్ చేశారు కాబట్టి దీని మీద తక్షణమే చర్య తీసుకొని మా ఉద్యోగిని ఇదే డిపోలో ఉద్యోగం చేసేటట్టుగా మీరు తాకీదులు ఇవ్వండి ఆ డిపో మేనేజర్ గారికి అని తెలియపరిచినప్పటికి కూడా పై యాజమాన్యం నిమ్మకి నీరెత్తుకుని ఊరుకుంటూ మా ఉద్యమం ఉద్ధృతం అవుతున్న కొద్దీ మరి 2 రోజులు 3 రోజుల క్రితం ఆ ఉద్యోగిని ఎటువంటి ఎంక్వైరీ లేకుండా, యాక్చువల్గా ఏపీఎస్ఆర్టీసీలో కానీ ఏదైనా సంస్థలో కానీ ఒక ఉద్యోగిని సస్పెండ్ చేస్తే ఆ ఉద్యోగి పైన ఒక కమిటీ వేసి దాన్ని ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారంగా ఏ రకంగా ఉంటే ఆ రకంగా ఉద్యోగి లిఫ్ట్ డ్యూటీలకు మళ్ళీ ఇవ్వడం అవుతుంది. కానీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి దాన్ని మరి వర్కర్లందరి దృష్టిలోకి వెళ్లకుండా చేయడానికని అప్పటికప్పుడే ఇమీడియట్లీ అతన్ని లిఫ్ట్ చేసేసి పక్కన ఉన్నటువంటి సింహాచలం డిపోకి ఈ ఉద్యోగిని బదిలీ చేయడం జరిగింది. ఎంతవరకు ఇది న్యాయబద్ధమైంది? యాక్చువల్గా ఈ ఉద్యమాలన్నీ మా డిపో ముందు చేసుకోవాలా, కానీ ఈరోజు ఈ రోడ్డు మీదకి ఎక్కి ఇంతమంది పురప్రజల మధ్యన చేయడానికి కారణం ఏంటంటే ఆర్టీసీలో ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగులు అయిపోయారు, వీళ్ళకి ఒళ్ళు బడిసిపోయింది, ఎప్పుడు ఉద్యమాలు చేస్తారు అనేటువంటి నానుడి ప్రజల మధ్య నడుస్తుంది. కాబట్టి అమ్మా ఇది కరెక్ట్ కాదు, మాకు ఇన్ని హెరాస్మెంట్లు చేస్తుంది మా అధికారులు
కాబట్టి మీకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారు ఇక్కడ ఏదైతే ఉన్నారో మా వాల్తేరు డిపో దగ్గరలో అతనికి మరి వినతిపత్రం ప్రభుత్వంలో ఉన్నటువంటి యాజమాన్యం అందరికి ఇచ్చిన వినతిపత్రాలు ఎవరూ స్పందించట్లేదు. మరి గాంధీ గారికి ఇచ్చిన వాళ్ళకి కన్నువిప్పు కలుగుతుందనే ఉద్దేశంతో వినతిపత్రం తెచ్చి మా సమస్యలన్నీ గాంధీ గారి సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యం మా సమంజసమైన సమస్యలు ఏవైతే తెలియపరుచున్నామో వాటిని పరిష్కరించి ఈ సమస్యని ఇంతకంటే ముందుకెళ్లకుండా అవసరమైతే బస్సులు ఆపేటువంటి స్థితిలో ఉద్యోగి రాకుండా ఉండేటట్లుగా చేయాలని మీ ద్వారా ఈ ప్రజల ద్వారా కోరుకుంటున్నాం. ఈ డిపో మేనేజర్ గారు వచ్చాక రకరకాల సమస్యలతోటి ఉద్యోగులు వేధింపులకు గురి అవుతున్నారు. ఏదైతే వాష్రూమ్స్ లేవో సరిగా లేడీస్కి విశాఖపట్నం ఓహెచ్పిఓ కాంప్లెక్స్లో అలాగే అక్కడ దగ్గర 110 ట్రిప్పులు బస్సులు తిరుగుతున్న సందర్భంలో అక్కడ ఓహెచ్పిలో కనీస సదుపాయాలు తాగునీరు కానీ వాడుక నీరు కానీ సరిగా లేవు, ఫ్యాన్లు సరిగా తిరగవు, లైట్లు సరిగా వెలగవు. అలాగే డిపో రెస్ట్ రూమ్లోకి వచ్చేటప్పటికేమో అలా కుక్కలు పందులు కూడా పడుకోవు ఆ డిపో రెస్ట్ రూమ్లో. అలాంటి అసౌకర్యాల మధ్య నిబద్ధతతో ఉద్యోగం చేస్తున్నప్పటికీ డిపో మేనేజర్ గారు అదే రోజు అదే డిపోలో అదే రోజు గంటల వ్యవధిలో క్యాష్ కట్టినప్పటికీ ఆ కండక్టర్ని అన్యాయంగా అక్రమంగా సస్పెండ్ చేసి ఈరోజు మా బతుకులు రోడ్డు మీద పడేసి ఈరోజు ఉద్యమంలోకి తీసుకొచ్చారు. ఏదైతే అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేశారో ఆ డిపో మేనేజర్ గారిపై చర్యలు తీసుకోవాలి. అలాగే ఆ కండక్టర్ని సేమ్ ప్లేస్లో సేమ్ డిపోలో ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మా అధికారులకి పై అధికారులకి ఏదైతే మేము ప్రభుత్వంలోకి వచ్చి ఉద్యోగ భద్రత లేకుండా ఎవరైనా ఉద్యోగులు ఉన్నారంటే కేవలం 5 సంవత్సరాల మేము ఆర్టీసీని ప్రభుత్వంలో తీసుకొని ఈరోజు కూడా ఉద్యోగ భద్రత లేకుండా అధికారులు మా మీద కక్షాదింపు చర్యలు పాల్పడుతున్నారంటే మరి బీజేపీ జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ దగ్గుపాటి పురంధేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ 2014లో చేపట్టిన సభ్యత్వ నమోదు నుండి నేటికి 7 లక్షల మంది తెలుగు ప్రజలు బీజేపీలో చేరారని తెలిపారు. మొత్తంగా నేటికి 38 లక్షల మంది ఆంధ్రులు ప్రధాని మోడీ పాలనపై విశ్వాసంతో ఉన్నారని వెల్లడించారు. కార్యకర్తలు పదాధికారుల కృషి వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ నిబద్ధతతోటి అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో యావత్ భారతదేశంలో 11 కోట్ల సభ్యుల్ని అప్పట్లో నమోదు చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రపంచంలో 9 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పుడు దాన్ని అధిగమించి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం రూపుదిద్దుకోవడం జరిగింది. ఆ తర్వాత తిరిగి 2019వ సంవత్సరంలో తిరిగి ఏదైతే మధ్యంతరంగా చేసేటువంటి సభ్యత్వ కార్యక్రమం ఉంటుందో దాన్ని కార్యకర్తలు చేపట్టారు. అప్పట్లో కూడా 3 నెలల పాటు పనిచేసినటువంటి సందర్భంలో అదనంగా ఒక 7 కోట్ల మంది కొత్త సభ్యుల్ని పార్టీకి యాడ్ చేయటం జరిగింది. అంటే అంతకు ముందు జరిగినటువంటి 11 కోట్లు, తర్వాత జరిగినటువంటి 7 కోట్లు, 18 కోట్ల సభ్యత్వం ఇవాళ యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కలదు. ఇదిలా ఉండగా రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న హేమ అబోట్స్ అధినేత బొత్స సురేష్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఈ మేరకు ఆయన భారతీయ జనతా పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. లాసన్స్ బే కాలనీ, బీచ్ రోడ్, కామత్ హోటల్ పక్కన గల బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఏపీ రాష్ట్ర సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో బొత్స సురేష్ కు పురంధేశ్వరి పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొత్స సురేష్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు వ్యాపార రంగంలో కొనసాగుతున్న తాను రాజకీయాల్లోకి రావాలన్న సంకల్పంతో జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరానని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నేను బీజేపీలో ఇవాళ జాయిన్ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు బీజేపీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే మోడీ గారు చేసే దేశభక్తి కానీ, నేషనల్ ఇంటిగ్రిటీ కానీ, ఇతర దేశాల్లో మనం బిజినెస్లో ఎంత ఇదిగా ముందుకెళ్తున్నాం అనేది తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. బీజేపీలో జాయిన్ అయ్యి ప్రజలకు ఎంతో విధంగా మనం ఏదో ఒకటి చేయాలి. అలాగే ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో మేము కూడా ఒక పార్ట్ తీసుకొని మా ఏరియాలో మా పాస్పోర్ట్ ఆఫీస్ బిల్డింగ్ దగ్గర బొత్స కన్వెన్షన్ పక్కన ఏదో ఒక కియాస్క్ పెట్టి ఒక 1500 నుంచి 2000 మందిని మెంబర్షిప్ డ్రైవ్లో మనం జాయిన్ చేద్దాం దృక్పథంతో మనం చేద్దామని కోరుకుంటూ జై హింద్.
వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. హై స్కూల్లో సందర్శించిన జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖి పలు అంశాలపై కుశల ప్రశ్నలు అడిగిన ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. అత్యంత అరుదైన శస్త్రచికిత్సతో మరో రికార్డు నెలకొల్పిన కేజీహెచ్ వైద్య బృందం. మరణించిన పిండ మస్తి పంజరాన్ని బయటకు తీసినట్లు వెల్లడించిన పర్యవేక్షక అధికారి శివానంద. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ పాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్న సభ్యులు. జిల్లా స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.